ప్రసాద్ గారి దృష్టిలో ఇది టాగుడింతాం, నా దృష్టిలో ఇది రాగుడింతాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ 7 కేసులు పెట్టారు. ఈడీ 7 కేసులు పెట్టారు. ఇవి పులి స్టాప్ ఉన్న కేసులే తప్ప టాగుడించాలి కాదు. ఎందుకంటే అది సిబిఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి ఏంటంటే తాడు బొంగరం లేని కేసులని మనం మాట్లాడుతున్నారు. ఇవి తాడు బొంగరం లేని కేసులు కాదు. తాడు బొంగరం లేని కేసులు అయితే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేవాడు కాదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్యహరిశ్చంద్రుడు, మాట తప్పడు. ఆయన సత్యవాకు కోసం భార్య బిడ్డల్ని రాజ్యాన్ని కూడా వదిలేసిన రాజులా కనిపిస్తే మనం చేయగలిగింది ఏమి లేదు. లేదా సత్యహరిశ్చంద్రుడికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తడికే అడ్డమని అన్నా కూడా మనం చేయగలిగింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు దర్యాప్తు సంస్థలు పెట్టినాయి, రాజకీయ నాయకులు పెట్టిన కేసులు కాదు. ఇది మాత్రం వాస్తవం. శంకర్రావు ఎంత చెప్పినా మనం కంప్లైంట్ ఇచ్చింది శంకర్రావు కదా. ఎర్రన్నాయుడు గారు శంకర్రావు గారు ఇచ్చారు కంప్లైంట్. శంకర్రావు గారు ఇచ్చినా, కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినా, వర్మ గారు ఇచ్చినా కేసు పెట్టింది మాత్రం ఈడీ, శంకర్రావు గారు కాదు. ఇవి ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్య సంస్థలను కూడా అవహేళన చేసి మీరు టాటా అంటే అది మీకు చెల్లుబాటు అవుతుందే తప్ప ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. నేను ఒక మాట అడుగుతున్నా, కేఎస్ గారు 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నారు? అది కూడా తానేనా? జైల్లో ఉన్నారంటే మీరు గుర్తుంచుకోండి. తానేనా? అది కూడా తా గురించి జైల్లో ఉన్నారంటే 54 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారంటే దేనికైనా బెయిల్ అనేది గౌరవ న్యాయస్థానాలు ఇవ్వాలి. ఈ కేసు ప్రూవ్ అయిందని జైల్లో లేడు కదా ఆయన. అభియోగాలు మోపడ్డాయని జైల్లో ఉన్నారు. ఏమండి సిబిఐ కేసులు పెట్టిందా లేదా ఆయన మీద? పెట్టిందండి. మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఇవి కాదు కదా. సరే ఎన్ని కోట్లు అయితే తాడు బొంగరం లేని కేసులు అని చెప్పలే. డిశ్చార్జ్ పిటిషన్ల మీద మారుతున్నా. డిశ్చార్జ్ పిటిషన్ల మీద అంటే డిశ్చార్జ్ చేయండి నన్ను, ఈ కేసుకి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ కి గౌరవ న్యాయస్థానం కదా డిశ్చార్జ్ చేయము. దీనికి ఈ కేసుకి సంబంధం చెప్పానండి. అవే లేకుండా కేసు గారు టాగుణింతో నాది రాగుణింతో అంటే ఏమైనా అర్థం ఉంది? వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు, నేను బిఎస్సి బిఎల్, నేను కూడా అడ్వకేట్ నే. క్రాస్ డిస్కషన్ చేస్తే వీక్షిస్తున్న ప్రజలు నేను కేఎస్ గారిని అడుగుతున్నా, ఇవి కేసులు టా కేసులా దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులా? ఒకవేళ అలాగనే టా కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారు? ఇప్పుడు కూడా మీరన్నట్టుగా ఈ 780 కోట్ల రూపాయలు కూడా ఎందుకు సీజ్ జరిగింది? 1,00,000 కోట్లు కాదు, మీరన్న 4,400 కోట్లు కానీ 1,450 కోట్లన్నా సీజ్ జరిగిందా లేదా? ఇప్పుడు ఎవరు నిర్ధారణ చేయాలి? ఎవరు చేయాలి? మీరు 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 జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఓకే, యూ కెన్ ప్రొసీడ్. ఎవరి మీద ప్రేమ ఉంది? మీకు జగన్మోహన్ మీద ద్వేషం ఉందని నాకు ప్రేమ ఉంది. ఇదేం ప్రశ్న? ఇదే అంటే లేపాక్షి భూముల్లో ఆయనకి ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ మీద యాక్సెప్ట్ చేసి ఈ కేసుకి దానికి సంబంధం అని చెప్పింది. మరి ఆ రోజు సీజ్ చేసింది కదా, మీరు బిఎల్ఏ కదా, ఈ ఫాలో ఆయన ఎక్కడ జోక్లో ఉన్నారు. మీరు క్రాస్ టాక్ చేసి చిన్న కేసులో నేను చెప్పలేదు. డిశ్చార్జ్ పిటిషన్ మీద స్ట్రెస్ ఇచ్చి నిమిషం ఉండండి. కేసులు పెట్టలేదా? 16 రోజులు జైల్లో పెట్టారు. ప్రసాద్ గారు వినండి, ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చారు, కంప్లీట్ మీకు ఇస్తాను. అవసరం లే. ఓకే, బాలకోటి గారు మాట్లాడండి. వర్మ గారు మాట్లాడండి. ఏది చెబితే అది బుర్ర కథలా తలకాయ ఊపటానికి బాలకోట హరిదాసుడు కాదు. మీరే చెప్తాను నేను కూడా హరిదాసుడు అంతకన్నా కాదు. ఉద్యమ నాయకుడు, వీడికి చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు, రాజకీయాలు తెలుసు, అంబేద్కర్ తెలుసు. ఇది ప్రజాస్వామ్యం. నాయకులను ప్రేమించటం వేరు, ఆరాధించటం వేరు, ఉండ వాస్తవాలను అంగీకరించటం వేరు. ఈ రోజున దీనికి వాస్తవంలో ఉండాలి. వర్మ గారు ఒక్క మాట నన్ను మాట్లాడినవ్వండి. మీకోసం 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే నేను డిబేట్ లో లాస్ట్ మినిట్ లో వచ్చాడు ఆయన. సరే వినండి. గారు, నా కారులో ఉన్న 4 పెద్ద మనుషులు కూడా దింపి మరి మాట్లాడు. సరే ఓకే మాట్లాడదు. మీకు ఒక్క మాట చెప్తా. అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పి గజెట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడమనండి. మీకు ఒక మాట చెప్తాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించుకున్న రాజధాని. ఓకే, అది ప్రభుత్వం అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరో పీపుల్స్ క్యాపిటల్
ప్రజా రాజధాని ప్రభుత్వ రాజధాని అంటే ఓకే ఓకే ప్రజా రాజధాని అంటే ప్రభుత్వ రాజధాని కాదా? మరి ప్రజల రాజధాని దాని పేరు, వర్మగారు ప్రభుత్వం నిర్మించుకుందండి. చెప్పండి. సరే ఓకే ఓకే బాలకోటి గారు ఓకే, మళ్ళీ ఇప్పుడు రాజధాని అంశంలో వెళ్తే మరి ఇంకా అరెస్టులు అవన్నీ పాదయాత్రలు ఇవన్నీ వస్తాయి. స్ట్రైట్ గా పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు, ఈడీ ఉచ్చు బిగిస్తుంది, ఏదో స్కెచ్ నడుస్తుంది అని చెప్పి వస్తున్న వార్తలు మీకేమనిపిస్తుంది చెప్పండి. నేను మాట చెప్తా వర్మగారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి అర్హుడు, కానీ దర్యాప్తు సంస్థలు ఆ దిశగా పయనించడంలా. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ధారావాహిక శీర్షికలాగా సీరియల్ లాగా కొనసాగుతున్నాయి. దీనికి ఎప్పుడు ముడిపడుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం పసిబిడ్డం కాదు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో బలగం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, ప్రముఖమైన న్యాయవాదులు ఉన్నారు. ఆయనకి న్యాయస్థానాల్లో న్యాయవేద్యం ఎలా వేయాలో కూడా ఆయనకి తెలుసు. ఆ ప్రక్రియ జరుగుతుంది, న్యాయస్థానాల ప్రక్రియ. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోర్టులు చెప్తున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టే అవినీతి కలిగిన రాజకీయ నాయకులు 6 ఏళ్లలో శిక్షిస్తాం, సంవత్సరంలో శిక్షిస్తాం అని అంటుంది తప్ప ఎక్కడ కూడా కార్యాచరణ సాధించలేదు. ఆ ప్రక్రియ నడుస్తుంది. దానికి ఎవరు సమాధానాలు చెప్తారు? న్యాయస్థానాలు విచారించే సంస్థలకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఆయన విచారణకు వెళ్ళలేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నేను విచారణకు రాలేను, నాకు భద్రతకు సంబంధించి వ్యయ ప్రయాసాలకు సంబంధించిన ఇబ్బంది ఉంది, దానికి ఏం చేయాలి? వైసీపీ వాళ్ళు దాని ఫైట్ చేయాలా? ముఖ్యమంత్రి కాదు ఈ రోజు, ఆయన ముఖ్యమంత్రి కాదు కాదండి, అది ఎవరు తేల్చాలి? అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫైట్ చేయాలా? ఈయన వెళ్ళాలి దానికని న్యాయస్థానాలు తేల్చాలి. న్యాయస్థానాలు పిలవటల్లా ఎందుకు? కాదు ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవట్లేదంటే ఆయన పిటిషన్ మీద పిటిషన్ ఇస్తున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పిటిషన్ మీద పిటిషన్లే కదా. ఇప్పుడు ముందు గదలను ఇస్తే కదా. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో బొక్కలు ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలను వాడుకొని పిటిషన్ మీద పిటిషన్లు ఇస్తున్నారు. ప్రక్రియలోనే ఆగుతుంది. రైట్ ఓకే. కాదండి ఇప్పుడు దాకా కాదు బీజేపీ ఒక్క నిమిషం ఉండండి. బాలకోటి గారు ఒక నిమిషం వెయిట్ అండి. బాలకోటి గారు ప్రొడ్యూస్ చేయలేక ఒక నిమిషం అండి. కాదు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వినండి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బీజేపీకి బీ టీము అని వస్తున్న ప్రచారం, వాళ్ళు ఏమైనా కాపాడుతున్నారా? వర్మ గారు, పాలకోటయ్య అంటే కేఎస్ గారికి భయం. ఇంకో 3 జనాలు ఎత్తున మీరంటే భయం నాకు లేదు. మాట వినండి, నేను విన్ను. భయాలు గియాలు ఏదో చూడండి, ఎలివేషన్లు ఇచ్చుకుని మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకో. పాయింట్ గంగా స్టిక్ రాదు, కానీ పాయింట్ మాట్లాడడానికి మాత్రం వస్తారు. మీరు బిఎల్ చదివారు, గౌరవ న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నారు, గౌరవ సిబిఐ ఈడీలు మీరు అవమానపరుస్తూ. ఏంటండి మీకు నమ్మకం లేదా? కాదండి, డిశ్చార్జ్ పిటిషన్ రిమూవ్ చేయకుండా మీరేమో పిటిషన్ మీద పిటిషన్ వేస్తారండి. చెప్తున్నాను కదండి, మళ్ళీ మీరెందుకు? నేను చెప్తున్నాను కదా, పర్సనల్ గా వద్దండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా వర్మ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. 24 ఎన్నికల ముందు ప్రసాద్ గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో, ఎన్ని సీట్లు వస్తాయి, చెప్పండి. బాలకోట భయపడతాడు. బాలకోట ఏంటి ప్రసాద్ భయం? ఏదైనా స్టేట్మెంట్లు నీకు దేనికి భయపడాలి? అసలు మనం రాజకీయాల్లో ఉన్నావా? ప్రత్యక్షంగా నువ్వు నేను కాంటెంపరరీ పాలిటిక్స్ లో నియోజకవర్గం నిలబడి నేను ఓడిపోయి ఆయన ఏదో పేపర్ ఆయన ఏదో పేపర్ చూపిస్తున్నాడు. ఏంటండి అది? ఏంది పేపర్? ఇసురుకుంటాడు గాలికి. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సరే అయిపోయింది కదండి, ఎందుకు టైం వేస్ట్? సరే అయిపోయింది, ఒక నిమిషం అయిపోయింది కదా, ఎందుకు ఆ టాపిక్ ఎందుకు లేండి. బాలకోటి గారు ఇప్పుడు ఏంటి, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అరే ఫేక్ వార్తల అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకోటి గారు సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పండి. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకి పిలిపించాల్సిన బాధ్యత కోర్టుది, న్యాయస్థానాలది. వాళ్ళు విచారించాలి, లేదంటే దర్యాప్తు సంస్థలది. ఆ 2 తీసుకోవాలి ఆ చర్యలు. ఎందుకు తీసుకోవటం లేదో, ఎలా తీసుకోవటం లేదో ఇదంతా లోక విదితమే. కాబట్టి ఆ ప్రక్రియ అలా నత్తనడక నడుస్తున్నమాట యథార్థం. దాన్ని వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవరు పీకలేరు, మమ్మల్ని ఎవరు తుంచలేరు, మమ్మల్ని ఏమీ చేయలేరు మాట్లాడుతున్నారు. తప్ప ఏముంది చెప్పండి. నాగేంద్ర గారు, 2014 నుంచి మనం వింటుందే కదా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి. ఇప్పుడు కొత్త కాదు కదా.
సరే ఇప్పుడు మళ్ళీ వస్తున్నది కదా 743 దర్యాప్తు సంస్థలే 743 కోట్లు సీజ్ అన్నదానికి లింక్ ఈయనది ఉంది అని. దాని మీద సిమెంట్. అది చెప్పకుండా మీరు అదే దానికి ఈయన కదా అది నేను ఈ పెడతారు. మీరు అన్వయిస్తారు. ఓకే నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చాలా జగన్మోహన్ హ్యాపీగా రెడ్డి ఉన్నారంతా? గారికి సంబంధించిన ఆస్తులేవో సీజ్ అయినాయట, ఆయనకి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందట, వస్తున్న ప్రచారం మాత్రమే 743 కోట్ల రూపాయలు సీజ్ చేశారట. ఈడీ ఉచ్చు బిగుస్తుంది, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు త్వరలోని, ఇందులో ఏదో పొలిటికల్ గేమ్ ఉంది అని. మరి ఆ గేమ్ ఏంటో మీకే తెలియాలి, జనసేనకి బీజేపీకి. ఈయన బయట ప్రజలకు సమాధానం చెప్పలేకున్నాడు. కోర్టులు ఏమి తీర్పు ఇచ్చినాయని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు మా ప్రసాద్ సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ 99 వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.